అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతుంది. ప్రతి గ్రామంలో కూడా వీధికి 10 నుండి 15 దాకా కూడా బెల్ట్ షాపులు రన్ చేయడం, గుడి లేదు బడి లేదు, ఎక్కడ పడితే అక్కడ ఈ మద్యమాన్ని ఏరులై పారిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు. మన ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో మద్యం ప్రభుత్వం చేత, అంటే మద్యం షాపులు ప్రభుత్వం చేతనే అప్పుడు నడపబడేవి. ఆ రోజున అంటే మద్యము షాపుల్లో QR కోడ్ ఒకటి పెట్టి, స్కానర్స్ పెట్టి, ఎక్కడా కూడా అవినీతి అనేది జరగకుండా, దందాలు జరగకుండా చాలా చక్కగా ఆ రోజున మనం మద్యం షాపులు ప్రభుత్వంతో నడిపించడం జరిగింది. మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో జరిగిన విధానాన్ని రద్దు చేసి ఈ రోజున వాళ్ళ నాయకులకి ఈ షాపులను కట్టబెట్టి వారి ద్వారా ఈ రోజున మద్యం వ్యాపారాన్ని ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగించడం జరుగుతుంది. అయితే వారు ఏం చేస్తున్నారంటే ప్రతి మద్యము బాటిల్ మీదన ఎక్కువ ధరకి అమ్మడం, అలానే ప్రతి వీధికి కూడా మరి ఎక్కువ బెల్ట్ షాపులు పెట్టి మరి ప్రతి గ్రామంలో కూడా ఇబ్బందికరంగా ప్రతి ఒక్కరికి కూడా, అంటే గుడికి వెళ్ళే మహిళలకి, బడికెళ్ళే విద్యార్థులందరికీ కూడా ఇబ్బందిని కలిగించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ మధ్యన మళ్ళీ కొత్తగా, అంటే వీళ్ళకి ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నా కూడా వీళ్ళ దాహం తీరక ఈ రోజున కల్తీ మద్యానికి కూడా తెరలేపారు. వీరే ఈ రోజున కల్తీ మద్యం చేస్తూ, అంటే మద్యమాన్ని స్పిరిట్ ఎక్కువ శాతం కలిపేసి వాళ్ళకి ఇవ్వడం వలన పాపం తెలియక వాళ్ళు కొనేసుకుని తాగి పాపం ఈ రోజున చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే పేదవాడి యొక్క బలహీనతని ఈ రోజున వాళ్ళు క్యాష్ చేసుకుంటూ వారి ప్రాణాలను కూడా తీయడానికి ఏమాత్రం కూడా వెనుకాడట్లేదు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు. అంటే వీళ్ళకి ఎంత దాహం ఉందో, ధనార్జన మీద ఎంత ప్రేమ ఉందో అనేది అర్థమవుతుంది. అంటే వైసీపీ నాయకులం అందరం కూడా ఈ రోజున ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఇక్కడ వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి అంటే, ఈ రోజున ఏదైతే మద్యమ దుకాణాలు వాళ్ళ నాయకుల ద్వారా నడిపిస్తున్నారో ఆ దుకాణాల మీద వెంటనే ఇన్స్పెక్షన్కి వెళ్ళవలసిన బాధ్యత అధికారులకు అప్పచెప్పాలి. ఈ రోజున ఎక్కడా కూడా సంవత్సరన్నర కాలమైనా కూడా ఏ దుకాణం మీద ఎంక్వైరీస్ ఉండవు, ఏముండవు. ఈ పర్మిట్ రూములు ఇచ్చేస్తుంటారు, బెల్ట్ షాపులు ఇష్టం వచ్చినట్టు నడిపేస్తుంటారు. ఎంత చేస్తూ కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఎంత నడుస్తున్నా కూడా ఎక్కడ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఒక్క సిట్ ను వేస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా కూడా మరి స్పందించకపోవడం పట్ల నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అలానే ఈ రోజున ఏదో మనందరికి కంటి తుడుపు చర్యగా ఈ సిట్ ను వేస్తామనేది కూడా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ సిట్ వేయడం అనేది ఎవరు IPS అధికారులు ఎవరి అండర్లో ఉంటారు? వీళ్ళ అండర్లోనే ఉంటారు. వీళ్ళు ఎవరికి అనుకూలంగా రిపోర్ట్స్ రాయమంటే వాళ్ళకే రాస్తారు. ఈ మాత్రం దానికి సిట్ వేయడం ఎందుకండి? వీళ్ళకి ధైర్యం ఉంటే, నిజంగా వీళ్ళు ఏ తప్పిదాలు చేయలేదు, వాళ్ళ నాయకులు చేసిన తప్పిదాలను సమర్థించట్లేదు అని అనుకుంటే CBI ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మన జగనన్న, మన నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మరి ప్రతి ఎక్సైజ్ ఆఫీసులో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అలానే ఇక్కడ కూడా మన గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.